హాయ్ అండి. అందరం కలిసి రాపూరమ్మ దగ్గరికైతే వచ్చామనమాట. మాకు వచ్చినప్పటి నుంచి రాపూర్‌కి ఇక్కడ రాపూరమ్మని చూడాల్సిందేమే అంత అద్భుతంగా ఉంది అని చెప్తూ ఉందనమాట. ఇంకా ప్రతిసారి చెప్తూనే ఉంది కదా! ఇంక ఎలాగో వచ్చాము చూద్దామని కంపల్సరీ అనుకున్నాను. ఇంక వచ్చాను. మా అక్క చెప్పిన విధంగానే ఆమె అలంకరణ, ఆమె రూపం అంతా అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ శుక్రవారం అయితే ఇంకా అద్భుతంగా అలంకరణ అయితే చేస్తారంట. కాకపోతే నేను శుక్రవారం అయితే రాలేకపోయాను. ఇంకా పక్కనే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సాయిబాబా అలాగే శివాలయము టెంపుల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా సాయిబాబా టెంపుల్‌కెళ్ళాము. అలాగే శివాలయం దగ్గరకు కూడా వెళ్ళాము. ఇక్కడ అమ్మవారిని కడుతున్నారంట. కాకపోతే హోల్‌లో పెట్టున్నారంట కొంచెం. ఇక్కడ ఇది అక్క గుండెలో ఉన్నట్టే ఉంది. నాకు బాగా నచ్చింది. సాయిబాబా ఇక్కడ వచ్చేసి సాయిబాబా అనమాట. విఘ్నేశ్వరుడు ఉన్నారు. దత్తాత్రేయులు అక్కడ ఉన్నారా? విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి అక్కడ అంటే సెవెన్కే మూసేసేటట్టున్నారు. ఇంకా ఇటు సైడ్ పిల్లలు అయితే వెళ్తా ఉన్నారు కదా, అక్కడ శివాలయం ఉందంట. సో అక్కడికి వెళ్తున్నాము. ఇది శివాలయమా? ఇంకా స్ట్రైట్గా ఉండేది ఏంది? అంతా బాగా టెంపుల్స్ అన్నీ బాగా కట్టున్నారు ఇక్కడ. ఏం చేస్తున్నావు అమ్మాయి? ఏంది పూరీలోకా? పూరి అయితే చేస్తుంది అనమాట. సో ఉల్లగడ్డలు అయితే ఉడకబెడుతుంది మా అక్క. మార్నింగ్ పూరీలోకి సాంబార్ అని చేసింది. ఉట్టి సాంబార్ ఏం బాగుంటుంది, ఉల్లగడ్డ చట్నీ, ఉల్లగడ్డ తీగూర అంటారు. లేదు, బొంబాయి చట్నీ అంటారు. ఏంది మేము సామాగ్రి అవ్వ ఈ చూపించిందా? జాంకాయలు అవి కూడా చూపించిందా? ఉడకబెట్టినట్టుయా? ఉడకబెట్టి అది పనిగా కోళ్ళకి చూపించింది కదా. అవ్వ పెసలు తీసి పంపించింది కోళ్ళకి. అలాగే మసాలా మసాలా అవ్వ ఎప్పుడు చేస్తుందంట? మా బయలుదేరి వస్తాను అప్పుడు విడివిడిగా చేసి బాగున్నాయి మసాలా. జాంకాయలు మీ తోటలోటేనా? బాగున్నాయి, కొబ్బరి ఉన్నట్టున్నాయి. కచ్చు కచ్చు కంటే జాంకాయ బాగుంటుంది. నువ్వు కోసుకొచ్చావా? తాగుకొచ్చినాడా? వెళ్ళాడు ఆయన, బయట పోయాడు మామ. బాగున్నాయి మా పిల్ల ఉన్నాయి నిజంగానే జాంకాయలా. నిమ్మకాయలు, గుగ్గుళ్ళు, కూరగాయలు, జాంపండు, వడలు. ఇంకోటి కావాలంటమ్మా ఆమెకి. అవ్వ చేసినట్టు బాగా నచ్చినట్టున్నాయి ఆమెకి. కీర్తి బాగున్నాయి వడలో. బాగున్నాయి కీర్తి, జాంకాయ బాగా ఉంది అమ్మమ్మ. ఇంకా బాగుంటాయి. ఉడికిపోయింది ఉల్లగడ్డ, ఉడికిపోతుంది చూపనా? ఉడికిపోయింది. ఆవు పాలా? వద్దు వద్దు ఇంకా మళ్ళీ తింటా. పెసలు ఉడకబెట్టుకుంది అంటుంటారు అప్పుడప్పుడు మీరా? పెసలు అది పనిగా మాటలో కొనుక్కుంటుంటారా?
పెసరట్టుకి ఇలా గుగ్గుళ్ళకి 120 రూపాయలు బాగుంటుంది. ఇంకెంత కూడా కూడా పప్పు 120, అలాగే పెసలు 120నా? ఏంటి మై ఏం పని నాకు? అది నువ్వు సగం ఉత్తేసావు కదా, రుద్దుతురాను. నువ్వు ఉత్తేస్తావా? ఇందాక లాస్ట్ చపాతి చేసేసి కదా మా కన్నమ్మ అనింది. ఆ చపాతి పూరి కన్నా పూరి అయితే నాకు రాదు అని చెప్పింది. వచ్చు, కాకపోతే నూనె అదంతా కాగేస్తాలి. కూర చేసేసావా? నేను ఆ బయటికి వెళ్ళి ఇచ్చామన్నమాట, అందుకని కూర అయితే చేసేసింది. చిక్కగా చేసేసావు ఎందుకు మై? అండ్ సాంబార్ కూడా ఓకే. ఇప్పుడు వేసేసి ఇలా నొక్కేసి సౌండ్ తగ్గించండి. ఎవరిదే సౌండ్ తగ్గించండి మాట. వీడియో నాదేనా? సౌండ్ అది తగ్గించేసి. బయట నుంచి తీసుకున్నాం వీడియో. పూరి అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. కాకపోతే ఎక్కువ ప్రాసెస్ కాబట్టి నేను మ్యాక్సిమం చేసుకోను. అంటే మనం తినే 2 పూరీలకి మళ్ళీ పిండి కలిపి నువ్వైతే రౌండ్గా చేసావు మై. నేను పొడి పిండి ఎక్కువ వేస్తాను మై. పొడి పిండి ఎక్కువ వేసుకుంటే మనకి ఆయిల్లో పొడిలాగా అయిపోయి ఆయిల్ వేరే విధంగా అయిపోతుంది కదా. పొడి తక్కువ వేసుకోవాలి. కాకపోతే పొడి తక్కువ వేసుకుంటే మనకి కొంచెం రుద్దడానికి కష్టం ఉంటుంది అనమాట. రసం వచ్చేస్తుంది. పిండి ఇదేనంట లేదా? లేదా పిండి పొడి పిండి అంటున్నా. నాన్న బాగా గుండ్రంగా చేస్తారు. మీ నాన్న బాగా చేస్తాడు. అంటే లాస్ట్ వాళ్ళు డాడీ అయితే పూరి చపాతి బాగా చేస్తాడు అనమాట. పరోటా 2 years నుంచి అడుగుతున్న పరోటా డాన్ అసలు చేయను కూడా చేయాల. ఆల్రెడీ వీడియోలో పెట్టున్నాను నేను అంతకుముందు. ఎంత పరోటా కాదు, చపాతి చేసేటప్పుడు మా హెల్ప్ చేశాడు ఒక రోజు మా ఊర్లో ఉన్నప్పుడు. ఓకే, నాకు ఓకే. సెలవుల్లో 2 years నుంచి అడుగుతూనే ఉన్నా అసలుకి. ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు చపాతి 2 years నుంచి అడుగుతున్నాను. వా ఏం 2 years నుంచి చేయలేము డాడీయా? చపాతి నెలకు ఒకసారి అయినా 2 నెలలకు ఒకసారి అయినా తింటూనే ఉంటాం. రాగి పిండి అన్ని కలిసి చపాతీ చేస్తావు. నేను అది చపాతీ కాదమ్మా, ఒట్టి చపాతీ చేస్తేనే చపాతీ అంటున్నా. ఇవి రౌండ్గా వస్తే బాగుంటాయి కదా చూడటానికి. అదనమాట. దీంట్లోకి పూరి కూర బాగుంటుంది, నాకు అదే ఇష్టం. పప్పు అవి కూడా బాగుంటాయి, కానీ పూరి కూర హైలైట్. బొంబాయి చట్నీ ఉంటుంది కదా, బొంబాయి చట్నీ అంటే ఎందుకు తెలియదంట. పూరి కుర్మా అయితే తెలుసంట మా ఇంటికి. దాంట్లో ఏముంది, పూరి కుర్మాలు వేస్తే శనగపిండి వేసేస్తే అదే బొంబాయి చట్నీ. వేడివేడిగా పూరీలో వేడివేడిగా వెంటనే చూపు అవుతావు. పూరి వెంటనే ఇప్పుడు నేను చేసుకునేస్తాను. నువ్వు బుడబుడ్డే చేస్తున్నావు ఇందాక. ఒరే నన్ను ఏమంటే అయిపోయి కలుసుకొని అంటే పిండి బాగా ఉంటుందా అంటే పిండి పిసికేటప్పుడు చక్కెర వేళ మేము చెప్తాం ఇప్పుడు వేసుకునేది. అందుకని చిన్న బొట్లు వచ్చాయి, పెద్ద బొట్లు రాలా. చక్కెర వేస్తుంటే బొట్లు వస్తాయి. అలాగే బొంబాయి రవ్వ వేస్తే అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తే వచ్చేస్తాయి. నేను ఎనపూస వేస్తాను అంతే, ఇంకేం ఎనపూస వేసేవి ఇట్లా. అందుకే నీకు సాగుతున్నాయి స్మూత్నెస్ నవలడానికి మెత్తగాను కొంచెం. నేను వేసేదా? అడిగేది తీసుకుని బాండది జరిపింది కరెక్ట్గా. మిగిలిపోయింది. అమ్మ లావుగా చేయలేదు. శైలజ చేసిన పూరి పొంగిందా పొంగల
ఎంత నిండకేసి ఆడమంటాయి తెరగదప్పడానికి కూడా అంత పెద్దగా ఉందన్నమాట ఇది. నాన్ సెన్స్ డిస్టర్బెన్స్ అంతా వెనక నుంచి వస్తుంది. నాకు వచ్చి చేస్తుంది ఆ పనులన్నీ ఇంకా అంతే కదా. గీత మమ్మీ వెళ్ళొస్తుంది పూరి అంటే తిందురా. ఇంకేమో పూరి వేసేస్తున్నాను. గిన్నె ఈ వేడివేడిగా పోయి పెట్టుకో. అవకనే పెట్టిమంటుంది నిన్నే. ఇంకా పూరీలు ఉంటాయి అవకనే పెట్టిమంటుంది. చేయొచ్చు తినేవాళ్ళు పాత్రమా నీ పాత్రమా? ఆంటీ వాళ్ళకి కరకరలాడుతుందిలేమా. ఈ కరకరలు ఆడితే ఇష్టం పిల్లసా? నాకు అసలు నచ్చదు. అంటే స్మూత్ కట్టి ఏమే వద్దులేదా? రుద్దుతానమ్మా. ఎప్పుడు అన్ని మాడబెట్టేసాం కదా నాకు చెప్పా. నేను ఆడ మాడబెట్టాను. ఆ పిల్లకాయలు తింటారంటే స్మూత్. కొంతమందికి కరకర అంటే ఇష్టం. నాకు కరకర అంటే ఇష్టంలే. లాస్ట్ చూడు కరకర అంటే ఇష్టం అంట. అలాంటి వాళ్ళకి ఆ కరకర అనేది వేసేస్తే సరిపోతుంది. పెద్దది వేసాను మై పట్టలేదు దాంట్లో. అయిపోతున్నాయి కమాన్ కమాన్ ఆపేసి రెడీ అయిపోయినాయి. కలిపి పెట్టేసి ఇస్తే ఇంకా లాస్ట్ అనమాట. ఇదే లాస్ట్ పూరీని చేయడం. పూరి కన్నా చపాతీ కదా బాగుంటుంది. చపాతీ కదా పూరి కదా బాగుంటుంది. పూరి బాగుంటుంది. ఇలాంటి వాళ్ళకి అయితే లావు పోతారు కాబట్టి పూరి బాగుంటుంది. తినాలి. నువ్వు కూడా ఒకప్పుడు లావు కొన్న తర్వాత సన్నంగా అయ్యావు. అదే చెప్తున్నా నేను. అన్నీ పడతాయి. ఓకే నేను చేస్తా. అయ్యి ఇది కూడా గొంగ ఏంది తుడుచుకోమే. నేను పూసిన తుడుచు. ఏంది మేము పోమే. నేను పూసిన తుడుస్తుంది మా ఇమ్మే. కానీ బొమ్మ తుడుస్తుంటే చూడు. దేశద్రోహి. దేశద్రోహి కాదు, ఇంటి ద్రోహి. ప్రతి అమ్మాయికి అంతే ఇంటి ద్రోహి. ఓకే వంటలు పోయింది. వాళ్ళు చేసిన పూరి ఆ ప్లేట్లు ఉన్నాయా అందరికీ? చెప్పండిమ్మా. అయినా సాంబార్ ఏమో ఒక లొట్టుడు చేసి పెట్టిందా? అట్టే ఉంది తినలేకపోయాము. ఏం తింటు చేసావు మరి ఒక లొట్టుడు? ఇంకా తినేస్తారులే. ప్లేట్లు అయితే వచ్చేసాము. కుర్మా సాంబార్ పూరి అసలు ఎలా టేస్ట్ చూడలేదు కదా. లావుగా వచ్చింది మా అక్క. ఈ సన్నం కొట్టాను. ఉప్పు తక్కువగా ఉంది. అయితే కూరలో కావచ్చు. ఓకే